ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 260 రూపాయలకు దొరికే యూరియా బస్తాను వ్యాపారులు 450 రూపాయలకు బ్లాక్లో అమ్మడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొమురం భీం జిల్లాలో యూరియా బస్తాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిఎస్సిఎస్ అలాగే హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ కూడా రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందడం లేదు. దీంతో రైతులు పిఎస్సిఎస్ హాకా సెంటర్ల వద్ద ఉదయం నుంచే యూరియా కోసం క్యూ లైన్లలో ఉంటూ పడిగాపులు పడుతున్నారు. పత్తి పంటకు మొదటి దఫా ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు 1-2 బస్తాలు అందించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అరకొరగా అందిన యూరియా ఏ మూలకు సరిపోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు యూరియా నమ్మడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. బాగా హక్బందీ అవుతున్నాయి సార్. మాకు యూరియా దొరకలేదు. మేము రైతులు ఎట్లా చేయాలి, మాకు యూరియా వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. మాకు యూరియా కావాలి, హక్బందీ అవుతున్నది, మాకు వస్తలేదు అని అంటున్నాను. యూరియా పంపాలి సార్. 8 రోజులు అయింది తిరుగుతున్నాం. 8 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, మాకు దొరకలేదు, యూరియా వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. అయితే ఒక ఎకరా మీద ఒక బస్తా ఇస్తా అంటున్నాడు. మళ్ళా బయట తెచ్చుకుంటే ఇస్తలేదు. బయట దుకాణంలో తీసుకుంటే ఆఫీసులో ఇస్తలేదు. మాకు ఎకరానికి ఒక బస్తా ఇస్తా అని అంటున్నారు. మాకు ఒక బస్తా ఎకరానికి ఇస్తే మాకు చాలుతలేదు సార్. అది మాకు బాగా ఇక జిల్లాలోని 15 మండలాల పరిధిలో వానాకాలం సీజన్లో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో 60,081 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని కూడా వాళ్ళు అంచనా వేసి దానికి అనుగుణంగానే ప్రభుత్వానికి ఇన్నింటి కూడా పంపించారు. అయితే ఇప్పటివరకు జిల్లాకు సుమారు 25,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలిగింది. గతంతో పోలిస్తే జిల్లాకు అందాల్సిన యూరియాలో కోత విధించడంతో రైతులు ఆశించిన స్థాయిలో యూరియా బస్తాలు లభ్యం కావడం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తికి మాత్రమే వినియోగిస్తున్నామని, మరో 20 రోజులు గడిస్తే వరి నాట్లు మొదలవుతాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో పంటల కాలం పూర్తయ్యే వరకు వేయాల్సిన యూరియా మొత్తం ఒకేసారి కొనుగోలు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో యూరియా బస్తాలు దొరుకుతాయో లేదో అనే అనుమానంతో 3 దఫాలకు సరిపడా యూరియా ఎప్పుడూ కొనుగోలు చేయాలని రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో పిఎస్సిఎస్కు హాకా సెంటర్లకు బస్తాలు పంపిణీ చేస్తున్నా సరిపోవడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 7,500 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. యూరియాని కృత్రిమంగా కొరత సృష్టించడం జరుగుతుంది. ఒక ఎకరాకి అగ్రికల్చర్ ద్వారా ఫ్యాక్స్ సొసైటీ ద్వారా ఒక ఎకరాకి 2 బస్తాలు ఇస్తున్నారు. మొన్నటి వరకు 2 బస్తాలు ఇచ్చారు. ఆ 2 బస్తాలు ఇచ్చినా కూడా రైతులు ఒక ఎకరానికి ఆ 2 బస్తాల కోసం వారం రోజుల నుంచి సింగల్ విండో ఆఫీసుల ముందు, ఫ్యాక్స్ సొసైటీల ముందు పడిగాపులు, వారం రోజులు పడిగాపులు కాస్తే వాళ్ళకు యూరియా అన్నది ఇస్తున్నారు. అదే విధంగా యూరియా ప్రైవేటు వ్యక్తుల్లో 260 రూపాయలకి రావాల్సిన యూరియా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సబ్సిడీ ద్వారా 2,450 రూపాయల యూరియా బస్తాని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 260 రూపాయలకు అందిస్తుంది. ఈ అందించే యూరియాని కొంతమంది ప్యాక్ చేసి అధికారులు కావచ్చు, కొంతమంది హాకా పేరుతోని హాకా సెంటర్లు ఇచ్చిండ్రు. సొసైటీకి వచ్చే యూరియా కంటే హాకాకి మండలంలో, వాంగిడి మండలంలో సొసైటీకి ఇప్పటికి 5 లారీలు వస్తే హాకా వచ్చి 15 లారీల్లో యూరియా వచ్చింది. ఆ యూరియాని పక్కదారి పట్టిస్తూ రైతులకు ఇవ్వాల్సిన రేటు కంటే 360 రూపాయలకు ఒక బస్తా అమ్ముతున్నారు. వాస్తవంగా 300 రూపాయలకి ఇవ్వాలి. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ 260 రూపాయలు వస్తుంది. దానికి ట్రాన్స్పోర్ట్ 40 రూపాయలు వేసుకున్న 300 నుంచి 310 రూపాయలకి ఇవ్వాలి. కానీ వీళ్ళు దళారులుగా మారి 360 రూపాయలకు అమ్ముతున్నారు రైతుల వద్ద నుంచి. రైతులు ఎవరైనా బహిర్గతంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే మీకు మళ్ళీ యూరియా ఏమని చెప్పేసి రైతులను బెదిరియడం జరుగుతుంది. వాళ్ళే రైతులు అంతా కూడా పత్తి విత్తనాలు పెట్టినటువంటిది ఉంది. అదే విధంగా వరి నాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కానీ జిల్లాలోకి
యూరియా అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉంది. హైదరాబాద్ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా వస్తున్నటువంటి ఆకు దాదాపు 12 కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి. కానీ ఇవి మొత్తం అక్రమంగా నిల్వలు ఉంచడం ద్వారా రైతులకు సకాలంలో అందట్లేదు. 275 రూపాయలకు అమ్మాల్సినటువంటి యూరియా బస్తాను 300 నుంచి 450, 500 రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారుల చొరవతోటే జరుగుతుంది అనేటువంటిది భావించాల్సి ఉంది. నిన్నగాక మొన్న చూసాం మనం పెంచకల్పేట మండలంలో రాచకొండ కృష్ణ అనేటువంటి ఒక ఫెర్టిలైజర్ వాసవి ట్రేడర్స్ ఫెర్టిలైజర్ యజమాని యూరియా నిల్వల్ని తన దగ్గర గుప్పిట్లో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వకుండా అది యూరియా ఆయన చెప్పిన ధరకు అమ్మనందుకు ఆ యొక్క ఎవరైతే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి గుమ్మస్తాను వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా అనేక చోట్లలో ప్రైవేట్ ట్రేడర్స్ వాళ్ళు వ్యవసాయ అధికారులు కుమ్ముక్కైపోయి యూరియాని రైతులకు అందకుండా చేస్తా ఉన్నారు. ఒకవేళ బ్లాక్ మార్కెట్ కనుక చేస్తే మేము అంగాలుగా మేమే ఆ యూరియాను ప్రజలకు పంచాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారు. ఇతర ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామంటూ ఇతర మందులను అంటగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం హాకా సెంటర్ల ద్వారా యూరియాను సప్లై చేస్తోంది. అయితే ప్రభుత్వం అందించే సబ్సిడీ యూరియా నేరుగా ఫర్టిలైజర్ షాపులకు తరలిస్తూ బస్తాకు 300 నుంచి 400 వరకు అమ్ముతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. జిల్లాలోని వాంఖేడి, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల్లో హాకా సెంటర్ల నుంచి ప్రైవేట్ వ్యాపారులకు తరలిస్తున్న సబ్సిడీ యూరియాను రైతులు పట్టుకున్నా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. ఇబ్బంది అవుతున్నాయి సార్. మాకు యూరియా దొరకలేదు. మేము రైతులు ఎట్లా చేయాలి, మాకు యూరియా వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. మాకు యూరియా కావాలి. ఇబ్బంది అవుతున్నది, మాకు వస్తలేదు అని అంటున్నాను. యూరియా పంపాలి సార్. 8 రోజులు అయింది తిరుగుతున్నాం. 8 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం. మాకు దొరకలేదు, యూరియా ఇస్తలేదు, వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. అయితే ఒక ఎకరా మీద ఒక బస్తా ఇస్తా అంటున్నాడు. మళ్ళా బయట తెచ్చుకుంటే